నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే రా. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, 3 రాజధానుల అంశం ఏపీలో ఇప్పటికీ హాట్ కేక్, హాట్ టాపిక్. అయితే బుగ్గన గారు ఒక వ్యాఖ్య చేశారు. ఆ 3 రాజధానులు లేవు, ఏది లేదు, ఒకటే రాజధాని వైజాగ్, అది మిస్కమ్యూనికేట్ అయింది అని అన్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజలకు అర్థం కాలేదు. తూచ్ అన్నాడు అంతే. అంటే వాళ్ళ బతుకంతా తూచే. వాళ్ళు ఏం చెప్తారు, నేను ఏం చెప్తారు, వాళ్ళు తూచంటారు. వాళ్ళు చెప్పిందని రేపు తూచంటారు. అది వాళ్ళు తప్పేం, వాళ్ళ క్లారిటీ ఉందండి వాళ్ళకి. ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు, అమరావతిలోనే ఉంటాను నేను, ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, చూడండి కావాలితే అని చెప్పి గృహప్రవేశాన్ని అందరికీ ఆగే సత్యనామూర్తి ప్రసాదం పెట్టారు అందరికీ. వాళ్ళు చెప్పి గజాలు పెంచుతాను, మీకు పెన్షన్లు పెంచుతాను అని చెప్పేసి ఇక్కడ పోసి ఇక్కడ దాకా నాకు ఇచ్చాడు అందరు. నేను అయితే ఇప్పుడు అది తర్వాత ఏం చెప్పాడు, ఇది శ్మశానము, ఎడారి, ముంపు ప్రాంతం, రకరకాల విన్యాసాలు చేశారు కదా. వాళ్ళకి మెయిన్ ఉద్దేశం అమరావతిని ఏదో చంపేయాలని కాదండి. వాళ్ళందరికీ బాధ ఏంటంటే ఫస్ట్లోనే దొనకొండలో ఉండాలని, లేదా అక్కడ వీళ్ళంతా ఈ గ్యాంగ్ దండుపాళెం బ్యాచ్ అంతా అక్కడ కొనుక్కున్నారు భూములు. ఫస్ట్లో ఈ రాష్ట్రం విడిపోక ముందే దొబ్బేశారు భూములు. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ దొబ్బేస్తాం. వాళ్ళకి నాన్న ఉన్నప్పటి నుంచి ఇదే పని కదా వాళ్ళకి. అంతకుముందు ఈ భూముల వాల్యూ పెద్ద లేక ఎవడో పట్టించుకోలేదు. ఇప్పుడు రాజధానికి 33,000 ఎకరాలు ఎందుకు, అయ్యేందుకు ఎందుకని ఏడిసి సన్నాసులు ఉంటారు కొంతమంది. అప్పుడు లేపాక్షి హబ్బకే ఈ అన్నిటికి సజ్జల కాట్లకి ఇచ్చారు చూసారా. అక్కడికి గాలి జనార్దన్ రెడ్డికి రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ వాటికి ఇచ్చిన భూములు, బయ్యారం గనుల గురించి మాట్లాడమంటే మాట్లాడడం. సెలెక్టివ్ అమ్నెస్టీ వచ్చి నోరెడిపోతుంది ఆ పోరం పోకోళ్ళు అందరికీ. ఇలాగా ఈ 33,000 ఎకరాలే కాదు, ఈయన ఏకంగా 50,000 ఎకరాలు కావాలన్నాడు. ఇక్కడ అమరావతి సెలెక్ట్ చేసినప్పుడు ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదు. వాళ్ళకి లోపల బాధ ఉన్నా కానీ సరే రాష్ట్రానికి మధ్యలో ఉంది, ఇక అభ్యంతరం పెడితే మనమే సీ అంటారు మనల్ని అని చెప్పి నోరు మూసుకుని ఓకే అన్నారు వాళ్ళు. పైగా ఏదోటి భూమి ఎకరాలు సేకరించలేళ్లే చంద్రబాబు వాళ్ళు అవ్వదు అని 50,000 ఎకరాలు కావాలన్నాడు. ఏకంగా 33,000 ఎకరాలు అడిగినట్టు ఇచ్చేసారు వాళ్ళు. ఒక్క రక్తపు చుక్క కారకుండా, ఒక్క లాఠీ విరగకుండా ఇచ్చేసారు. ఇది వాళ్ళకి కొంచెం షాకే. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి. అసెంబ్లీలో పార్టీలో ప్రాతినిధ్యం ఉన్న, అసెంబ్లీలో ప్రాతినిధ్యం, కౌన్సిల్లో ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే ప్రాతినిధ్యం లేని బయట ఉన్న పార్టీలు అందరూ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒప్పుకున్నారు రాష్ట్రానికి మధ్యలో ఉన్నదానికి. తర్వాత వీళ్ళకి రోగం వచ్చింది, మరి ఏం చేస్తాం. ఆ రోగం వచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో వీళ్ళు భూములు ఉన్నాయి. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కొట్టేసిన భూములన్నీ వాటికి రేట్ కావాలి. ఏం చేయాలంటే ఇక్కడ దొబ్బెత్తానికి ఏం లేదు, శుభ్రంగా క్లీన్గా అంత తాళాలు వేసి పెట్టేసాడని. నేను దొబ్బెత్తానికి ఏం లేకుండా పోయింది. ఎలాగ అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే వైజాగ్ మీద కట్ట ప్రేమ కాదు వాళ్ళకి. అభివృద్ధి అన్నీ ట్రాష్ వస్తుంది, అన్ని ఆ పనికిమాలిన మాటలు అవన్నీ మాట్లాడతాం. ఆ ముసుగేసుకుని ఆ భూములు అమ్ముకుందాం, ఈ రాజధాని అది ఇది అన్నట్టు పెరుగుతుంది కదా సహజంగానే. అమ్ము దొబ్బడం, ఇంకా లాక్కోవడం. ఇప్పుడు మళ్ళీ ఈ కోర్టు తీర్పులు, ఈ తర్వాత ఈ పకడ్బందీగా ఉండడం, సిఆర్డీఏ చట్టం రద్దు చేయలేకపోవడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఏదైతే తేడాగా ఉందరో బాబు అనుకుని కోర్టు కూడా రివర్స్ అయ్యేటప్పటికి వెనక్కి తీసేసుకున్నారు బిల్లు. ఇప్పుడు మళ్ళీ దాని మీద అప్పీల్కి వెళ్ళడానికి ఉంటుంది. దానికి మళ్ళీ ఆటదారులు ఎలాగున్నాయి అలాగా అదే ఈ బెంచ్ మీకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ యాక్షన్లు అన్నీ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇక ఏది పని జరిగేలా కనపడుతుంది. ప్రజలకే క్లారిటీ వచ్చేసింది, వైజాగ్ కూడా క్లారిటీ వచ్చింది. అక్కడ రాజధాని రైతులు కూడా రిలాక్స్డ్, ఇటు వల్ల ఏం అవ్వదు. ఈ లోపల 4 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకెంతలేంటి అన్నాళ్ళు ఉంటాడో, ఎక్కడికి వెళ్తాడో, ఎక్కడ పట్టుకెళ్తాడో. వైజాగ్ పట్టుకెళ్ళు మేము వాళ్ళు రాగానే మళ్ళీ తెచ్చేస్తారు. ఒకవేళ పట్టుకెళ్తామంటే ఏంటి, అతను వెళ్ళి కూర్చోవాలి అక్కడ. సీఎం ఎక్కడ కూర్చున్నాడు, సీఎం డెఫినెట్గా కరెక్ట్. అతను అక్కడ ఉంటాడు. ఎన్నాళ్ళు ఉంటాడు, 6 నెలల్లో అయిపోయింది కదా, ఫినిష్. 6 నెలలో 8 నెలల్లో ఉంటాడు, లేకపోతే సంవత్సరం ఉంటాడు. ఈ లోపల వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ యథావిధి కార్యక్రమాలు చేస్తారు. ఈ లోపల ప్రజలు ఏం చేస్తారంటే వీళ్ళ నామరూపాలు లేకుండా చేస్తారు ఎలక్షన్స్లో. ఇలాంటి చేష్టలన్నీ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే అక్కడ పెట్టుబడిదారులు సదస్సులు వాటి ఏదో పారిశ్రామికతలు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదైనా 3 రాజధానులు ఉంటాయా, బుద్ధి లేదా మీకు అంటారేమో అని అక్కడ చెప్పాడు. అలాగా వాళ్ళు ఏమన్నా అంటారేమో సమాధానం చెప్పలేక, ఒకటేనండి రాజధాని, అది మిస్కమ్యూనికేట్ అయింది, మేము ప్రజలను ఎర్రోళ్ళు చేయడానికి మాట్లాడతాం తప్ప అసలు రాజధాని ఒకటే ఉంటుంది అక్కడ అని చెప్పాడన్నమాట. మరి ఈయన ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో సజ్జల గారు అదంతా ఏం లేదు, 3 రాజధానులే ఉంటాయి అని అన్నారు. అంటే వాళ్ళే వాళ్ళు 2 మాటలు 3 మాటలు మాట్లాడుకుంటుంటే ప్రజలు ఏం చేస్తారు? మాట్లాడడం తప్పుడు. వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ప్రజల పట్ల
వాళ్ళు మేము ఏం చెప్పినా నమ్ముతారనేటువంటిది ఒక మైకంలో ఉన్నారు వాళ్ళు. ప్రజలు ఆల్రెడీ మారిపోయి వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కిపోయి తెలుస్తలేదు కానీ బుల్లెట్లు దిగిపోయి చాలానే అయింది. వాళ్ళు సీ కొడతాం మొదలెట్టి చాలా అయింది. వాళ్ళు ఇంకా తెలుస్తలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే రాయలసీమ ప్రజలు ఇప్పుడు 3వ రాజధాని కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పారు. అక్కడ ఏం లేదు, ఒకటే రాజధాని అంటే సీ అంటున్నారని చెప్పేసి అందరిలోనూ అలజడి అవుతుంది. వాళ్ళకి అర్థమైనా సరే ఈసారి పబ్లిక్గా చెప్పాడు కాబట్టి చిరాకు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి, అదే రాజధాని అన్నట్టు చెప్పాడు. ఆ మధ్యన వైజాగ్లో కూర్చుంటాను అన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళకి ఆల్రెడీ మానసికంగా సిద్ధపడిపోయింది. ఒకటే రాజధాని, కోర్టులు కూడా ఏం ఒప్పుకోవు. ఈయనేమో వైజాగ్ అంటున్నాడు, దింపుడు కళ్ళు మాస అమరావతి ఉంటుంది రాజధాని అనేటువంటి అందరికీ క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కోపం రాకుండా ఉండటం కోసం చీ అంటారేమో, రేపు పొద్దున్న రాయలసీమ మేధావులు మొన్న మధ్యని ఎగిరి గొంతులేసి గరగడాడారు కదా, వాళ్ళందరూ వచ్చి అడుగుతారేమో అని మళ్ళీ 3ని మభ్య పెడుతున్నారన్నమాట. వీళ్ళకి గత 2 ఎన్నికల్లో రాయలసీమ నెల్లూరు ప్రాంతాల్లో 5 జిల్లాల్లోనూ వాళ్ళకి క్లీన్ స్వీప్, 90% సీట్లు ప్రజలు మద్దతు ఇచ్చారు. ఈసారి 1% కూడా ఎవరు, ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. క్లీన్ స్వీప్ మొత్తం తుడిచేస్తారు. ఇంకా ఉత్తరాంధ్రలోను కోస్తాలోను ఏమాత్రం జాలి దయ కరుణ చూపిస్తారేమో కానీ వీళ్ళ మీద ఆ ఏరియాలో. ఎందుకంటే ఈయన ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఆ ప్రధాన సామాజిక వర్గం రెడ్లందరూ కూడా చాలా హర్ట్ అయిపోయి ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, పరువు తక్కువగా భావిస్తున్నారు ఇతను రెడ్డి అని చెప్పుకోవడానికి. అలాగే ఇతనికి బాగా మద్దతు ఉన్న సామాజిక వర్గం దళిత సమాజం దూరం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ వేధింపులు, వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టారంటే ఇంకా అంత అల్టిమేట్ అన్నమాట అది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళు గ్రాఫ్ పడిపోతుంది. ప్రజల్లో అవకతవక నిర్ణయాలు, ఒక్క పరిపాలన అనేటువంటి చేత కాదు ఇతనికి, ఇతనన్నీ కూడా చేతకాక మంగళవారం గౌరవం చెప్తాడని అనేటువంటి ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇతను ఎక్కడ ఉంటేటి, కోటలో ఉంటేటి, పేటలో ఉంటేటి అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రజలు కూడా పెద్ద సీరియస్గా తీసుకుంటలేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడే కానీ ప్రజలు చాలా తెలుగు ఇప్పుడు అలజడి వచ్చేసింది. ఇది వరకు ఇప్పుడు వాళ్ళు ఈజీగా తీసుకున్నాం, అన్నాళ్ళరా ఇంకా వెళ్తాడు, వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టేస్తారు, ఏం పోయిందో అమరావతిని ఏమీ కదపలేడు అని వాళ్ళు అందరికీ ఒక క్లారిటీ ఉందండి. కారణం ఏంటంటే అమరావతి అనేటువంటిది ఒక చారిత్రక ప్రదేశం, స్థల క్షేత్ర మహిత్యం ఉందండి. అది వేల సంవత్సరాల క్రితమే అఖండ భారతాన్ని అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ప్రపంచానికి నాగరికత నేర్పింది అది. అక్కడ పండి పంటలని ప్రపంచానికి ఎగుమతి చేశారు. అక్కడ ఉన్న కాలువల ద్వారా, నదీ తీరంలో ఉంటుంది, అక్కడ ఉన్న కాలువల ద్వారా బందర్ పోర్టుకి వెళ్ళి బందర్ పోర్టు నుంచి నౌకల ద్వారా ఏనాడో సప్లై చేశారు. అలాగే ఆ నౌకల ద్వారా అనేక వస్తువులు దిగుమతి చేసుకున్నారు. ఇక్కడున్న శిల్ప కళా వైభవాన్ని బయట ప్రపంచానికి నేర్పారు. అక్కడ ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని బయట ప్రపంచానికి నేర్పారు. అక్కడి నుంచి నేర్చుకున్నారు. వీళ్ళు నాగరికత విలసిల్లింది, ప్రపంచానికే నాగరికత నేర్పినట్టు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆచార్య నాగార్జున తిరిగిన నేల అది, బౌద్ధం విలసిల్లింది, అమరలింగేశ్వరుడు వెలిసిన నేల. కాబట్టి ఆ క్షేత్రానికి ఒక మహత్యం ఉంది. అక్కడ ఉన్న రాజధాని ఇన్నాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది రాజధానిగా. ఆ వైభవాన్ని ఆ క్షేత్రమే నిలబెట్టుకుంటుంది. దానికి ఈ మధ్యలో వచ్చిన రక్కసులు, రాక్షసులు, దుర్మార్గులు, దుష్టులు ఎవరు ఎంత దాన్ని అడ్డుకోవాలని చూసినా వాళ్ళు ఏం సాధించలేరు. కాబట్టి ఇదంతా కూడా గాలికి కొట్టుకొచ్చిన పేలపిండిలాగా గాలికి వచ్చారు, గాలికి పోతారు ఈ బ్యాచ్ అంతానే. పైగా వీళ్ళకి గిఫ్ట్ ఏంటంటే అడ్రస్ లేకుండా పోతారు. వీళ్ళందరూ ఉసురు ఈ మధ్యకాలంలో 4 ఏళ్ళలో వాళ్ళని వేధించి వెంటాడి రక్తగాయాలు చేసి భూములు ఇచ్చినప్పుడు లాటి విరగిన లాటి, అయ్యో మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు విరిగింది లాటి, భూములు ఇచ్చినప్పుడు కారణ రక్తం, అయ్యా ఏంటయ్యా ఈ అన్యాయం అన్నప్పుడు ఆ రక్తం కారింది. ఇదంతా ఉరినే పోద్దండి. ఒక దుర్మార్గుడైన అధికారి ఒక పచ్చి బాలింతరాల్ని పొత్తి కడుపు మీద బూటుకాలతో ఎగిరి తన్నాడు. ఈ దుర్మార్గాన్ని వాళ్ళు ఎలా మర్చిపోతారో, ప్రకృతి మర్చిపోతా వీళ్ళు మర్చిపోయినా ఏం చేద్దంటే ఎప్పుడైతే ఈ మానవ సమాజం మనుషులు ఎప్పుడైతే విస్మరిస్తారో, ధర్మాన్ని మనం విస్మరిస్తారో, ప్రకృతి తన బాధ్యత తీసుకుంటుంది. ప్రకృతి తన విద్యుక్త ధర్మాన్ని నెరవేరుతుంది. దానికి అది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి వీళ్ళని వేధించడంలో భాగస్వామి లేని వాళ్ళు ఎవరైనా సరే, అంటే రాజకీయ నాయకులే కాదు, మాలాంటి విశ్లేషకులు కూడా, అమరావతి అన్నవాడు కూడా మట్టి కొట్టుకుపోతాడు, ఆఖరికి మంచం ఎక్కేస్తాడు, పురుగులు ఎట్టేస్తాడు గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళ త్యాగాన్ని అవమానించో, వాళ్ళ త్యాగమూర్తులను వేధించో, త్యాగమూర్తులను మానసికంగా హింసించో, ఇవన్నీ పాపం ఉరినే పోద్దా. ఒక స్త్రీ కంట కన్నీరు కార్చిందంటే, ఒక రైతు దుఃఖించాడంటే ఈ దేశానికి ఎంత అరిష్టం పడుతుంది. దాని ఫలితమే అదాని దెబ్బ బీజేపీకి, దాని ఫలితమే జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కేసు పోములా వస్తుంది పోము వెళ్ళగానే. వీళ్ళ ఉసురు తగిలి వీళ్ళందరూ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఈ సెల్లో కూర్చుని ఒకళ్ళు, ఆ సెల్లో కూర్చుని ఒకళ్ళు, ఏం అదాని బాబాయ్ నేనంటే, ఏం బాబు బాగున్నావా, చపాతీ బాగుంది నా దగ్గర తింటావా అని అందులో నుంచి గెరేస్తాడు ఇందులో నా దగ్గర రొట్టె ఉంది, పారడై నుంచి బిర్యానీ తెచ్చి తీసుకొని ఇలా తోస్తాడు. ఇది బ్యాచ్ ఆడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.